ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే పునరుత్థానం గురించి తెలుసుకోబోతాం. దేని గురించి అమ్మా? పునరుత్థానం. పునరుత్థానం అంటే అర్థమైంది. పునరుత్థానం అంటే పునరుద్ధరణ, పునరుత్థానం. పునరుత్థానం అంటే తిరిగి జీవించటం. పునరుత్థానం అంటే ఏంటిది? తిరిగి లేవటం, మృతిని గెలిచి లేవటం, మరణాన్ని జయించటం, చావును జయించటం. శరీరంతో మరణించిన తర్వాతకి ఒకరోజు లేస్తాం. నమ్మకం ఉందా మీకు? ఉందా అమ్మా? ఒకరోజు అంటే అందరు లేస్తారు తెలుసా? మంచోళ్ళు లేస్తారు, చెడ్డోళ్ళు లేస్తారు, పరిశుద్ధులు లేస్తారు, పాపాత్ములు లేస్తారు, నీతిమంతులు లేస్తారు, అవినీతి మంతులు లేస్తారు, మంచి చేసిన వాళ్ళు లేస్తారు, చెడు చేసిన వాళ్ళు లేస్తారు. ఇది మనం ఈరోజు ఒక మాటను ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. దీనికి ఆశ్చర్యపడకురి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకి వచ్చెదరు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు అంటే, ఆశ్చర్యపడకండి. దీనికి ఏమడద్దు అంటుండు? ఆశ్చర్యపోగాకురి. ఎందుకు అంటే ఏమొస్తుంది? ఒక కాలం వచ్చుచున్నది. 25వ వచనంలోనేమో మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వస్తుంది అని అన్నాడు. ఆ శబ్దాన్ని వినేవారు జీవిస్తారు. ఆ శబ్దాన్ని వినేవారు జీవిస్తారు. ఏ మృతులు అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన మృతులు. మొదటి పునరుత్థనం. వాళ్ళు మొదటి పునరుత్థనములో పాలు పొందిన వారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో ఉంటది. అది మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానం అంటే అర్థం ఏంటి? ఆత్మకు జరిగే పునరుత్థానం. అది బాప్తిస్మం ద్వారా, నీటి బాప్తిస్మంలో జరిగే అది పునరుత్థానమే అన్నమాట. ఇక్కడ చెప్పబడ్డది వేరు. అది ఓన్లీ విశ్వసించిన వారికి, విన్నవారికి మరణంలో నుండి జీవంలోనికి దాటుతున్నారు. అది ఆత్మ సంబంధమైన పునరుత్థానం, బాప్తిస్మం ద్వారా జరిగే పునరుత్థానం. అది ఇక్కడది అది కాదు. 28వ వచనం 29వ వచనంలో యేసుప్రభు చెప్తున్న పునరుత్థానం ఇది ఆత్మ సంబంధమైనది కాదు. అంటే ఆత్మ సంబంధమైనది కాదంటే అర్థం ఏంటి? ప్రత్యేకంగా అందరికీ. అదేమో ఓన్లీ యేసుక్రీస్తునందు విశ్వసించి బాప్తిసం పొందుకున్నవారు. ఇదేమో అందరికీ. అందరంటే ఎవరు? మేలు చేసిన వారికి, కీడు చేసిన వారికి. అంటే పాపాత్ములకు, పుణ్యాత్ములకు, నీతిమంతులకు, అవినీతిమంతులకు. వీరి ఇద్దరు అంట ఒక కాలం వస్తుందంట. ఆ కాలంలో సమాధులలో ఉన్నవారు, అంటే సమాధుల్లో పెట్టిన వారు కావచ్చు, ఏ విధము చేతనైనా సరే మట్టిలోనికి పాతి పెట్టబడిన వారు, ఇంకా రకరకాలుగా చేస్తుంటారు అన్నమాట. నీళ్ళల్లో పడి చనిపోయిన వారు కావచ్చు, తర్వాతకి దహనం చేస్తారు, మట్టిలో పెడతారు, చాలా రకరకాలుగా చేస్తారు, కాల్ చేస్తుంటారు కదా.
మంచి చేసిన వారైనా సరే, చెడు చేసిన వారైనా సరే, వీరు లేసే కాలం ఒకటొస్తుందని యేసుప్రభు చెప్తున్నాడు. అందరూ లేస్తారంట. కీడు చేసి బతికిన వాళ్ళు లేస్తారు. మంచి చేసి మేలు చేసి బతికిన వారు లేస్తారు. ఎప్పుడు జరుగుతది ఇది? ఇది అందరికీ అంటే అందరికంటే మంచోళ్ళకి, చెడ్డోళ్ళకి అందరికీ జరిగే పునరుత్థానం ఇది. అర్థమైందా? 25వ వచనంలో మాట్లాడేది అది ఓన్లీ బాప్తిసం ద్వారా జరిగే పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడది. ఇదేమో అక్షరార్థమైన పునరుత్థానం గురించి. ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి. యోహాను సువార్తలోని 6వ అధ్యాయం 39, 40 వచనాలు చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంత్యదినమున. ఏ అంత్యదినం ఇది? అంత్యదినమున అంటే ఈ అంత్యదినం అంటే ఎప్పుడది? యేసుక్రీస్తు రాకడ వస్తదే అప్పుడు. యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుంది కదా, దాని గురించి ఆ అంత్యదినం గురించి మాట్లాడుతున్నాడు. అంత్యదినమున వాణ్ణి లేపుటయే దేవుని చిత్తం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఏ అంత్యదినం ఇది? యేసుక్రీస్తు రాకడలో, రెండవ రాకడలో అది అంత్యదినం. అంత్యదినమున ప్రభువునందు నిద్రించినటువంటి వారిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారిని ఏం చేస్తాడంట? లేపుతాడంట. ఏం చేస్తాడు? లేపుతాడు. అంత్యదినమున లేపుతాడు. నేను లేపుతాను. అక్కడే అదే మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడేముంది? 28, 29 వచనాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయంలో సమాధులు తెరవబడును, మృతులు లేపబడుదురు. లేపుతాడు. దేని గురించి? ఏ మృతి, ఏ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? అంత్యదినమున జరిగే పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ కూడా అది. ఇంకో మాట చూడండి. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఏంటంట? నా శరీరము తిని నా రక్తం. ఇప్పుడు మనం ప్రభు శరీరాన్ని తీసుకుంటాం, ప్రభు రక్తాన్ని తీసుకుంటాం. ప్రతి ఆదివారం తీసుకుంటలేమా? తీసుకుంటున్నాం. అంటే యేసు ప్రభు వారు అంటున్నారు ఏమని? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి యేసు ప్రభు లేపుతాడంట. అంటే ఇప్పుడు మనం ప్రభు శరీరం తీసుకుంటున్నావా? తీసుకుంటలేమా? ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నావా? తీసుకుంటలేదా? తీసుకుంటున్నాగా ప్రతి ఆదివారం. మనల్ని ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేపుతాడంట. అంటే మన సమాధులు తెరవబడతాయి. మనం చనిపోయినప్పుడు ఏం చేస్తారు? సమాధులు పెడతారా? పెడతారు. అట్లనే ఉంటాయి. ఎప్పటి వరకు? యేసు ప్రభు రాకడ వరకు అట్లనే ఉంటాయి ఆ శరీరాలు. ఆత్మలో, మన ఆత్మలు పోయి ఎక్కడ ఉంటాం? పరదైసులో ఉంటాం. అర్థమైందా? యేసు ప్రభు రాకడలో అంత్యదినమున ఆ సమాధులను తెరవబడతాయంట. సమాధుల్లో ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తాడంట? అర్థమైందా? దీన్నే మార్తమ్మ కూడా అంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో మాట్లాడుతూ అంటాడు 24వ వచనంలో, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఏమంటుంది ఆయనతో? అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. అంటే యూదులు కూడా, అంటే మార్తమ్మ కూడా ఏమి నమ్ముతుంది? అంత్యదినమున పునరుత్థానం ఉంది. పునరుత్థానం అంటే ఏంది? తిరిగి లేవటం.
మనం యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? చనిపోయినా తిరిగి నేను లేస్తాను. యేసును లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు. సమాధిలో నుండి యేసుక్రీస్తును లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు. అంత్య దినమున ఏమంటున్నాడు? ఆ పునరుత్థానం యేసుక్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనంలో ఒక కాలం వస్తుంది, ఆశ్చర్యపడకురి. ఏంటి ఆ కాలం అంటే, ఆ కాలంలో సమాధుల్లో తెరవబడతాయి, సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు. కీడు చేసిన వాళ్ళు లేపబడతారు, మేలు చేసిన వాళ్ళు లేపబడతారు. అందరికీ పునరుత్థానం ఉంది. అందరికీ పునరుత్థానం ఉంది. పౌలు గారు ఒక మంచి మాట అంటున్నాడు. ఎక్కడ? అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 14వ వచనంలో. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 14, 15 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతున్న మాట వినండి ఒకసారి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అవినీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు సభలో మాట్లాడుతున్నాడు, ఫెలిక్స్ దగ్గర. పౌలును విమర్శించడానికి తీసుకొచ్చినటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు ఏముంది వారికి? నమ్మకం, విశ్వాసం ఏంటి? ప్రవక్తల ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అవినీతిమంతులకు పునరుత్థానం ఉందంట. నీతిమంతులకు అంటే ప్రవక్తలు కూడా దాన్ని నమ్ముతున్నారు. ప్రవక్తల కానించి కూడా ఏమున్నది అంటే పునరుత్థానము ఉన్నది. మనము మరణించిన తర్వాతకి, సమాధి చేయబడిన తర్వాతకి లేస్తాం. అందుకే అబ్రాహాము దగ్గరికి వెళ్ళినా, ఇస్సాకు దగ్గరికి వెళ్ళినా, యాకోబు దగ్గరికి వెళ్ళినా, యోసేపు దగ్గరికి వెళ్ళినా వారి శ్మశాన స్థలాలు ఎంత భద్రపరచబడి అందరూ ఒకే చోట ఎలా పెట్టబడ్డారు? రాజుల గ్రంథంలో చదివితే రాజులు మరణించినప్పుడు అర్థమైందా? పితరుల యొద్దకు చేర్చబడెను. అర్థమైందా? అంటే వారికి పితరులకు, అంటే వారికి అందరికీ, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వారికి, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నవారికి విశ్వాసం ఏంటి? పునరుత్థానం ఉంది. ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు ప్రవక్త రాస్తూ ముందుగానే చూస్తూ ఉన్నాడు దీన్ని. 12వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. 2వ వచనం కాని చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందెల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దానియేలు ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు అప్పటికి ఇంకా భూమి మీదకి వచ్చాడా? రాలే. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా భూమి మీదకి రాకముందుకే, కన్యమరియ గర్భము ద్వారా ఇంకా భూమి మీదకి రాకముందే
దానియేలు ప్రవక్త ఏం బోధిస్తున్నాడు? సమాధులు తెరవబడతాయంట, అనేకులు సమాధులలో నుంచి లేపబడతారంట. నిత్య జీవం కోసం, కొందరు నిందెల పాలగుట కోసం. అర్థమైందా? అంటే చూడండి, అంటే పునరుత్థానం గురించి, అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యూదులకు, ప్రవక్తలకు, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలకు ఏంటి ఆ నమ్మకం అంటే, మేము చనిపోయిన తర్వాతకి తిరిగి లేస్తాం. అర్థమైందా? యెషయా గ్రంథంలో కూడా 26వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులునుగా. చూసావా? భూమి తనలోని ప్రేతలను, ప్రేతలంటే చనిపోయినటువంటి ఆత్మలు, దేహాన్ని విడిచిపోయిన వారు. పాతాళం ఎక్కడ ఉంది? భూమి లోపట ఉంది. అర్థమైందా? భూమి కింద పాతాళం ఉంది. అంటే యెషయా ప్రవక్త కూడా ఏం చూస్తున్నాడు? చనిపోయినటువంటి వారు ఒక రోజు ఏం చేస్తారంట? భూమిలో నుండి లేస్తారు. ఇలా మనం చూసుకుంటా పోతే ప్రవక్తల గ్రంథాలలో కూడా ఏమున్నది అంటే, ఒకరోజు భూమి మీద జీవించి మరణించిన మనుషులందరూ కూడా ఒకరోజు లేస్తారు. ఎప్పుడు ఆ రోజు గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో. ఒక కాలం వస్తుంది, మీరు ఆశ్చర్యపడకండి, చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు. కీడు చేసిన వాళ్ళు లేస్తారు, మేలు చేసిన వాళ్ళు లేస్తారు, అందరు లేస్తారు. ఎప్పుడు లేస్తారంటే చూడండి, యోహాను సువార్త తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరాతోను పరలోకము నుండి. ఎక్కడి నుంచి వస్తాడంట? ఎలా వస్తాడంట? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరాతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడంట. అప్పుడు ప్రభు వచ్చేటప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారంట. చనిపోయిన వాళ్ళు యేసుక్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ టయానికి, యేసు ప్రభు వచ్చే టయానికి భూమి మీద ఉన్న నీతిమంతులు ఉంటారే, పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులు వారు లేచిన తర్వాతకి వీళ్ళు మార్పు చెందుతాయంట. ఈ రక్త మాంసం గల్ల దేహాలు మహిమ దేహాలుగా భూమి మీద ఉన్నోళ్ళై, ఆ భూమిలో నుంచి వాళ్ళు పైకి వస్తారు. వీళ్ళు కూడా మారుతారు, వీళ్ళ శరీరాలు మారుతాయి. రక్త మాంసాలు కలిగిన ఈ శరీరాలు మహిమ శరీరాలుగా మారుతాయి. వీరు కలిసి మేఘాల మీద ప్రభుని ఎదుర్కొనుటకు కొనిపోబడతారు. అర్థమైందా? అప్పుడు అందరూ లేస్తారు. అంటే పునరుత్థానం. అది సమాధులు తెరవబడతాయి, సమాధుల్లో ఉన్న శరీరాలు లేపబడతాయి. అయ్యా ఎట్లా లేస్తారయ్యా? ఇప్పుడు ఆదాము చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలమ్మా? కొన్ని వేల సంవత్సరాలు. ఏడ ఉన్నాడో తెలుస్తుంది ఆ శరీరం? అంతెందుకు, మన తాత ముత్తాతల శరీరాలు పెట్టిన కాడ పోయి తోమితే వెళ్తాయా? వెళ్ళవు. కానీ ఏం చేస్తుందంట? భూమి అప్పగిస్తుందంట. సముద్రము తనలోని మృతులను ఆ శరీరాలను అప్పగిస్తుంది, లేపుతుంది. భూమి
తనలో ఉన్నట్టు పెట్టినటువంటి వారిని ఆ దేహాలను ఏం చేస్తాదంట? భూమి లేపుతుందంట. పాతాళ లోకము అందులో ఉన్నటువంటి మృతులను అందరూ ఏం చేస్తారు? కీడు చేసిన వారు తీర్పు పునరుత్తనము, మేలు చేసిన వారు జీవానికి జీవ పునరుత్తనం. అంటే యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో మాటలాడినటువంటి ఆ పునరుత్తనం ఏ పునరుత్తనం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగే పునరుత్తనం గురించి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నాడు. అది మనుషులందరికీ ఉంటది. ఆ పునరుత్తనం కీడు చేసిన వారికి, మేలు చేసిన వారికి. మేలు చేసిన వారేమో యేసు ప్రభుతో పాటు పరలోకానికి పోతారు. కీడు చేసిన వాళ్ళేమో ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే అది యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగే పునరుత్తనం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2 వచనాలలో మాట్లాడాడు. ఇది దాని యొక్క అర్థం.